నకిలీ మద్యం వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో ఏవన్ గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదలొద్దని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులు జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఇంకా ఎవరున్నారు, ఇప్పటి వరకు ఎంత మేర సరఫరా చేశారు, అంతిమ లబ్ధిదారు ఎవరనే అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ములకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాల నిర్వాహకుడు ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును శుక్రవారం గన్నవరంలో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. ఆఫ్రికా దేశాల్లో మద్యం తయారీలో ఆరితేరి అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న జనార్దన్ రావు గత నెల 24న దక్షిణాఫ్రికాకు వెళ్లారు. ఈ నెల 5నే ఆయన స్వదేశానికి తిరిగి రావాలి. ఈలోగా నకిలీ మద్యం దందా వెలుగు చూడటంతో అక్కడే ఆగిపోయారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధమూ లేదంటూ ఆఫ్రికా నుంచే ఓ వీడియో విడుదల చేశారు. ముందస్తుగా కొందరితో మాట్లాడుకొని అన్ని సెట్ చేసుకుని తీరిగ్గా భారత్కు వచ్చినట్లు తెలుస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయనలో ఆందోళన, భయం కనిపించకపోవడం, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అక్కడే మీడియాతో మాట్లాడటంతో ప్లాన్ ప్రకారమే లొంగిపోవడానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కల్తీ మద్యం వ్యవహారంపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఈ కేసును పారదర్శకంగా విచారించాలని ఆదేశించారు. మద్యం కల్తీ వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని సూచించారు. ఏపీలోని ప్రతి మద్యం షాపులోనూ సోదాలు నిర్వహించాలని, ఎక్కడ కల్తీ జరిగినా దాన్ని సహకరించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ములకల చెరువు అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో కల్తీ మద్యానికి సంబంధించి అక్కడ చేసినటువంటి రైడ్స్ లో అక్కడ దొరికినటువంటి దాన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలు ఉన్న వాళ్ళ దగ్గర 23 మంది మొలకల చెరువుకు సంబంధించి ఎక్యూస్ని దాంట్లో చూడడం జరిగింది. దాంట్లో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటివి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని చెప్పి చాలా సీరియస్గా ఉన్నాం. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలలో నమోదైన కేసుల్లో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావును ఇప్పటికే అరెస్టు చేసి విచారించినా కీలక విషయాలేవీ బయటకు రాలేదు. నకిలీ మద్యం దందాలో వచ్చిన అక్రమార్జనలో ఎవరెవరికి వాటాలు ఇచ్చారు, ప్రధాన సూత్రధారులు ఎవరు, నాయకులు, ఎక్సైజ్ అధికారుల ప్రమేయంపై కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది.